अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी डिस्ट्रिक्ट BCJAC के ज़रिए एहतमाम GO 46 की कॉपियां जलाकर संगारेड्डी में एहतजाज किया गया। BCJAC कायदीन जिन्होंने संगारेड्डी डिस्ट्रिक्ट BCJAC के ज़रिए एहतमाम GO 46 की कॉपियां जलाकर संगारेड्डी के मेन रोड पर एहतजाज किया और बल्दियाती इंतखाबात के इनेकाद के लिए तेलंगाना रियासती हुकूमत की जानिब से जारी करदा GO 46 को मनसूख करने का मुतालबा किया। बादजा नुमाइंदों से बात करते हुए कहा कि तेलंगाना हुकूमत BC को 42% रिजर्वेशन देने के वादे के मुताबिक कानूनी बुनियाद फराहम करे। आईनी तरमीम में किए गए BC तहफ़्फ़ुज़ात को नवे शेड्यूल में शामिल किया जाए। గ్రామాలు తిరిగి మరి వాళ్ళ యొక్క ఏ క్యాస్ట్ ఏ వాళ్ళు సంఖ్య ఎంత ఉందనేది మరి చూసుకున్న తర్వాత రిజర్వేషన్లు అమలు చేయాలి తప్ప దీనికి రిజర్వేషన్లు అనేది స్థానిక ఎన్నికలకు పార్టీ రిజర్వేషన్లు ఏముంటాయి, ప్రభుత్వ రిజర్వేషన్లు ఏముంటాయి. స్వతంత్రంగా ఏది మన స్వతంత్రంగా గుర్తులే వస్తాయి తప్ప గ్రామ సర్పంచ్ని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు గ్రామ సభ్యులను ఎన్నుకుంటారు. దాన్ని రిజర్వేషన్లు మేము 42% ఇస్తామని చెప్పి మళ్ళీ 22%కి వచ్చారు. ఈ మాట తప్పే ప్రభుత్వాలను మరి బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేరు. బీసీలంతా ఏకమై ఏ గ్రామాలనైతే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారో వాళ్ళ దాంట్లో పోటీ పడకుండా ఒక బీసీని నిర్ణయం చేసుకొని ఆ బీసీని గెలిపించుకొని ఆ సర్పంచులను వార్డు మెంబర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి మన వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇది పరీక్షగా మన వాళ్ళని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క బీసీకి మన జిల్లా వాసులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రధానమంత్రి గారు మరి తెలంగాణ పైన కనికరించి మరి 42% BC రిజర్వేషన్ను ఎంబడే పార్లమెంట్లో పెట్టించి మరి చట్టం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి మా మంత్రులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు మరి ఎంతమంది BC ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది BC పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారో, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారో, ప్రతి BCలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మరి BC చేస్తున్న పోరాటాలకి వాళ్ళు మద్దతు ఇచ్చి మరి రేపు డిసెంబర్ 10లో మరి ఢిల్లీ పోయే కార్యక్రమంలో మీరంతా వచ్చినట్టయితే మరి ఢిల్లీలో ప్రధానమంత్రి దిగొచ్చి మన రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయని మరి మా తెలంగాణ రాష్ట్ర JAC చైర్మన్ గారు ఆర్ కృష్ణయ్య గారు మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మరి ఆయన నాయకత్వంలో ప్రధానమంత్రిని కలిసి మన తెలంగాణ BCలకు రావాల్సిన 42%ను మనము అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి MP ఎమ్మెల్యేల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చలో ఢిల్లీ కార్యక్రమం లేకపోతే మేము ఎక్కడి వరకైనా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. ఈ రోజు ఎందుకు ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ చిత్తశుద్ధి లేదా, ప్రజల పక్షం నిలబడట్లేదా? మరి BCల కోసం మేము ఏదో చేస్తాము ఇంకేదో చేస్తామని చెప్పుడు ఎందుకు? అనవసరమైన మాటలు, కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు ఇచ్చిన మాటలేంటి, ఇప్పుడు చేస్తున్న పనులేంటివి? 9th షెడ్యూల్లో చేర్చామని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే కాంగ్రెస్ నాయకులలో BCలు లేరా? BCలు ఉన్నా కానీ ఎందుకు వాళ్ళు వ్యతిరేకించట్లేదు? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు కదా ఇది. మన హక్కులు మనం కావాలని అనుకుంటున్నాం, మన హక్కులు మనం తెచ్చుకోవాలని మాత్రమే కదా మనం ఇంత ఉధృతంగా ఇంత పోరాటం చేస్తున్నా. కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వెన్ను తట్టినట్టు కూడా అనిపించట్లేదా? మేము ఇంత కష్టపడుతున్నాం, మరి ఇంత కష్టపడుతున్న దానికి ఫలితం ఏమి కూడా రాలేదు. ఈరోజు 22%, 23% ఎవరికి కావాలి? అప్పుడెప్పుడో రాసిన రాజ్యాంగంకి ఇంకొక అంబేద్కర్ దిగి రావాలా రాజ్యాంగం రాయడానికి? అప్పుడున్న పాపులేషన్ ఎక్కడ, ఇప్పుడున్న పాపులేషన్ ఎక్కడ? అప్పుడున్న దాన్ని తీసుకొచ్చి ఇంకా అదే ముందుకి నడిపిస్తాము అంటే ఇంకో అంబేద్కర్ పుడితే గానీ రాజ్యాంగం మార్చరా? రాజ్యాంగంలో ఇదే రాసిపెట్టి ఉందా? ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దిగి వచ్చి BCలకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదు. ఆపడం అసలు జరగదు. ఏదైతే అదే కానీ మేము ఎంతున్నామో మాకు అంతే కావాలి, అంతకు మించి మేము ఎక్కువ అడగట్లేదు. అదే EWS కోటాల రెడ్డిలకు అన్ని ఇచ్చిండ్రు, అగ్రవర్ణాలకు అన్నీ ఉన్నాయి. మేము దానికోసం కొట్లాడట్లేదు కదా. మీ రిజర్వేషన్ మాకు అవసరం లేదు, మాది మాకే కావాలని మేము కోరుకుంటున్నాం. దీనికి మేము BC సంఘం తరఫున
ఫుల్ డిమాండ్గా మాట్లాడుతున్నాం. ఇది కాకపోతే ఇంకెక్కడికైనా ఢిల్లీ వరకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది ఒక హెచ్చరిక లాగానే ఉండాలి.